2002 అంటే చిల్పూరు మండలానికి కొత్తగా ఆడపడుచులు వచ్చారు. అంటే వేరే గ్రామం నుంచి ఇంకో గ్రామానికి పెళ్లి చేసుకోవడానికి వస్తారు కదా, నియమించుకున్నారు. కానీ మన పార్టీలో మనము యాక్టివ్ ఉండి మన ఓట్లను మనం కాపాడుకునే దిశగా మనం పనిచేయాలని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనము కేసీఆర్ గారి నాయకత్వం, కేటీ రామారావు గారి నాయకత్వం, తెలంగాణ విద్యార్థి అమర వీరులకు జై. మన ప్రియతమ ఉద్యమ నేత, తెలంగాణ సాధకుడు, అపర భగీరథుడు, భారతదేశంలో తెలంగాణ రాష్ట్రాన్ని నెంబర్ 1గా చేసి 10 సంవత్సరాల ప్రభుత్వాన్ని నడిపించి ఈరోజు ప్రపంచ దేశాల్లో కేసీఆర్ గారు చేసిన కార్యక్రమాలు నా భూతో నా భవిష్యత్తు అన్నట్టు అనేక రాష్ట్రాలకు ఆదర్శప్రాయుడైండు. సో అలాంటి నేత నాయకత్వంలో, ఆయన మార్గదర్శనంలో, కేటీ రామారావు గారి ఆలోచనలో భాగంగా ఏప్రిల్ 27వ తారీఖు తెలంగాణ ఆవిర్భావ దినం, 25 సంవత్సరాల సిల్వర్ జూబ్లీ ముగించుకొని 26వ సంవత్సరంలోకి ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా కేసీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు మనము అధికారాన్ని కోల్పోవడానికి 1.8 అంటే 100కు 2 ఓట్లు తక్కువ అవడం వల్ల ఈరోజు మరి మనము ఇంత బాధను అనుభవిస్తూ ఉన్నాం. మండలం నుంచి వెళ్ళి మీకు ఇప్పటికే చాలామందికి ఫోన్లు కూడా వచ్చి ఉంటాయి. రివ్యూ కార్యక్రమాలు అయినప్పుడు, దిశనిర్దేశించాలన్నప్పుడు మిమ్మల్ని పిలుచుకోవడం కూడా జరిగింది. దయచేసి మళ్ళీ చెప్తున్న ఇక్కడికి వచ్చిన మీ అందరు కూడా, ఇది పునాది. మనము పార్టీని పునర్నిర్మించడానికి మొట్టమొదటి కమిటీ బిఎల్ఏ కమిటీ. బిఎల్ఏ అంటే బూత్ లెవెల్ ఏజెంట్. 2 తీసుకోవాలి. ఇప్పటి వరకు మీ ఊర్లో ఒకరిని తీసుకుంటే ఇంకొకరిని తీసుకోవాలి. అందుబాటులో లేకపోవడం వల్ల రమేష్ నాకేం చేసింటే బిఎల్ఏ 1 పేరే మళ్ళీ బిఎల్ఏ 2లో కూడా పెట్టేసిండు. లిస్టు చూసినప్పుడు ఒక్కడు సరిపోతుంది అన్నట్టు చేసిండు. కానీ 2 బిఎల్ఏ 1 ఉండాలి, బిఎల్ఏ 2 ఉండాలి. దీనికి అదనంగా బిఎల్ఏ 1కు 4, బిఎల్ఏ 2కు 4, మొత్తం కలిసి బూత్కి 10 మంది కరుడు కట్టిన కార్యకర్తలు ఉండాలి. ఈరోజు మీకు ఫస్ట్ దిశ నిర్దేశించేది ఏంటంటే, పునాది ఎంత కట్టుకుంటే అన్ని అంతస్తులు పైకి పోతాయి. సో అట్లాగే పునాది బూత్కి 10 మంది కరుడు కట్టిన బీఆర్ఎస్ కార్యకర్తలు ఉండాలి. మీ ద్వారానే అన్ని కార్యక్రమాలు జరుగుతాయి. నిన్నగాక మనం ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, బూత్ లెవెల్ ఏజెంట్ అంటే డైరెక్ట్ రిలేషన్ విత్ ద ఓటర్. సత్సంబంధాలు, ఎంత చక్కటి సంబంధాలు ఉంటాయంటే, గొల్ల ఆయనకు ఒక ఏజెంట్ ఇచ్చిన మొత్తం వాళ్ళ పాలోళ్ళందరూ లేదా వాళ్ళ కులమోళ్ళందరూ బూత్ అవుతుంది. ఎస్సీ వాళ్ళకి ఇచ్చిన వాళ్ళ కులమోళ్ళందరూ ఎక్కువ మంది ఉంటారు. పక్కనే మనం ఉంటే బీసీ వాళ్ళు అక్కడక్కడ వస్తారు. ఎవరైతే బూత్ లెవెల్ ఏజెంట్లు ఉంటారో వాళ్ళ కులమోళ్ళు కానీ, వాళ్ళ పాలోళ్ళు కానీ, వాళ్ళ చుట్టాలు కానీ వాళ్ళే ఉంటారు. అందరూ తెలిసిన ముఖాలే ఉంటాయి. సో అట్లాంటి దగ్గర జోడిడ్ల లెక్క BA1 BLA 2 వాళ్ళకు అదనంగా 8 మంది. మీరు ఈ రోజు నుంచి చేయవలసింది ఏంటి అంటే, తిరిగే క్రమంలో 2 పేర్లు అట్లా ఉన్నా కూడా వాళ్ళకేమో నెలకు జీతాలు ఇచ్చలేదు. BLA1 అంటే ఈ 9వ 10వ ఒట్టిగా తిరిగేది లేదు. బూత్ లెవెల్ ఇప్పుడు అందుకనే సమన్వయ కమిటీ సభ్యులు ఎవరు పెద్ద లేదు. సమన్వయ కమిటీ సభ్యులు ఏమిటికి సభ్యత్వ నమోదు సమన్వయ కమిటీ సభ్యులు వీళ్ళందరూ కూడా. తర్వాత క్లస్టర్ సమన్వయ సభ్యులు, సభ్యత్వ నమోదు క్లస్టర్ సమన్వయ సభ్యులు. క్లస్టర్ అంటే ఉదాహరణకు పల్లగుట్ట, కృష్ణాదిగూడెం, దేశాయితండి ఒక క్లస్టర్ అయితే దాని మీద ఎవరెవరు పనిచేయాలి ఉదాహరణకు అట్లా. ఆ క్లస్టర్ మీద ఉండేది కూడా వాళ్ళు కూడా సభ్యులే. సో ఆ రకంగా బాధ్యతాయుతంగా పెద్ద కమిటీలు పోయినాయి కాబట్టి మండల సమన్వయ కమిటీ, క్లస్టర్ సమన్వయ కమిటీ, బూత్ లెవెల్ ఏజెంట్ల తర్వాత వచ్చిన కమిటీలు
మండల సమన్వయ కమిటీ, వీళ్ళ ద్వారా సమన్వయపరచాలి. ఏ ఊర్లన్నా చిన్న పరపచ్చాలు వచ్చి 2 గ్రూపులు లెక్క ఉన్నారనుకో, పార్టీ ఇప్పటికే నష్టపోయి ఉన్నది. మన మండలంలో 4-5 సర్పంచులు మాత్రమే గెలవగలిగినాం. అప్పుడంటే పార్టీ సింబల్ కాదు, ఇప్పుడు వచ్చేది పార్టీ సింబల్. నవంబర్ డిసెంబర్లో 600 అయినా ఎంపీడీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ ఎన్నికలు వస్తాయి. అప్పటి వరకు పార్టీ పునర్నిర్మాణం గట్టిగా ఉండాలి. గట్టిగా సలహాలు సూచనలు ఉంటాయి. ఇక్కడ నువ్వేందో ముందు నువ్వు నిలబెట్టుకోవాలి. నీ బూత్లో ఎంత మెంబర్షిప్ చేసినావు, నీ బూత్లో ఎన్ని కొత్త ఓట్లను ఎన్రోల్ చేయగలిగినావు, ఇవే ముఖ్యం ఇప్పుడు మన ముందున్న లక్ష్యం. సో బూత్ లెవెల్లో మన పార్టీని బలోపేతం చేస్తే ఆటోమేటిక్గా మొత్తం తెలంగాణ మొత్తం కూడా బలోపేతం అయిపోతుంది ఆటోమేటిక్గా. రేపు ఎవరైతే గొప్పగా బూత్ లెవెల్లో మంచి వర్క్ చేస్తారో రేపు ఎంపీటీసీలో అవకాశం వస్తుంది. రిజర్వేషన్ బట్టి ఎంపీటీసీకి వెళ్తే ఎంపీపీగా అవకాశం వస్తుంది. అదేవిధంగా జెడ్పీటీసీకి కూడా అవకాశం వస్తుంది. ఎప్పుడైతే బూత్ లెవెల్ ఓట్లు పెరుగుతాయో మనకు ఆటోమేటిక్గా రేపు రాబోయే రోజులలో చిలుపూరు జెండా గతంలో ఎంపీపీ మనదే, జెడ్పీటీసీ మనదే, జిల్లా అధ్యక్ష పదవి మనదే, జిల్లా చైర్మన్ కూడా మనదే. అందరూ ఒకసారి చెప్పండి కొట్టండి. అది గెలాలంటే అది పునాది రాళ్ళ లెక్క ఉన్న మీరు, పునాది రాళ్ళు లేకున్న బిఎల్ఏల చేతిలో ఉన్నదని చెప్పేసి మీరందరూ కూడా అంకిత భావంతో పనిచేయాలని చెప్పేసి తెలియజేసుకుంటూ